జైషే మహమ్మద్ టెర్రర్ గ్రూప్ చీఫ్ మసూద్ అజార్ భారత్ పై మరో కుట్రకు తెరలేపాడు. ఏ క్షణంలోనైనా భారీ సంఖ్యలో. ఇక మిగతా వివరాలకు వస్తే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. కోడి పందాలకు బరులు సిద్ధమవుతున్నాయి. పిండి వంటలతో గుమ్మగుమ్మలాడేందుకు తెలుగులో వీళ్లు ముస్తాబవుతున్నాయి. ఒక్కొక్కరుగా వస్తున్న కుటుంబ సభ్యులు బంధుగణంతో పల్లె. సంక్రాంతి పండుగ సందర్భంగా పట్నం పల్లెబాటు పట్టింది. సిటీ ప్రజలు నగరాన్ని వీడి సొంతూళ్లకు పయనమవుతున్నారు. హైదరాబాద్ వరంగల్ రహదారిపై కూడా వాహనాలు అనూహ్యంగా పెరిగాయి. కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద కూడా ఇదే పరిస్థితి. గోదావరి జిల్లాలో సంక్రాంతి శోభ నెలకొంది. కోడి పందాల నిర్వహణకు బరులు సిద్ధమయ్యాయి. ఐపీఎల్ తరహాలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. చైనా మాంచా ఠారెత్తిస్తోంది. జనాల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. అడ్డొచ్చిన వ్యక్తులను కబళిస్తోంది. చైనా మాంచా ప్రమాదాలు జోరందుకోవడంతో హైదరాబాదీలు కలవరపడుతున్నారు. ఖమ్మం జిల్లాలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. 547 కోట్ల సైబర్ క్రైమ్ గుట్టురట్టు చేశారు సత్తుపల్లి. ఉప్పల్ ఫ్లైఓవర్ ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. దీంతో ఉప్పల్ నారపల్లి రూట్ లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదాని అంబుజా సిమెంట్ సమర్పించిన వెదర్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.